రా ఇదిగోరా ఎలా ఉన్నారు ఇక్కడ చూడరా. ఎవరున్నారా లోపల? జానగాడు వాళ్ళ ఫ్రెండ్ లాంటి వాళ్ళు ఉన్నారు అందరూ. అవునా? ఇదిగో ఇలాంటివి అయితే బాగానే ఉన్నాయి. వర్షం కూడా ఉన్న పలంగా ఉండి ఇప్పుడే ఇంకా ఎక్కువ అయింది. అవునవునే. ఈరోజు మనం తయారు చేసింది చికెన్ పచ్చడా లేకుంటే చికెన్ కూర అనేది మీరే దాన్ని మరి. హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మేమందరం చాలా బాగున్నాం, మీరందరూ కూడాను బాగున్నారు అనుకుంటున్నాము. మా వెనకాల మీరు చూస్తున్నారు కదా, చుట్టుప్రక్కలంతా కూడాను ఇదే పరిస్థితి అనమాట. ఈ పొగ మంచులో కలిసిన నీటి తుంపర్లు ఇలానే ఉంది ఈ 3 రోజులు కూడాను. ఇట్లాంటి వాతావరణ పరిస్థితుల మధ్య మేము అడవికి కానీ పొలానికి కానీ వెళ్ళలేకపోతున్నాం అనమాట. ఈ కొండపోడు కూడాను చాలా ఇబ్బంది అవుతుంది. అందువల్లనే వీడియోస్ కూడాను కొంచెం డిలే అవుతాయేమో రాబోయే రోజుల్లో కూడాను. ఈరోజు ఇట్లాంటి వెదర్ మధ్య ఒక మంచి నాన్ వెజ్ పచ్చడి అయితే తయారు చేద్దాం. పికిల్ మీలో చాలామందికి తెలిసిందే, చికెన్ పచ్చడి అనమాట. కొంతమంది మనోళ్ళు కామెంట్స్లో పెట్టి అలసిపోయారు, ఇంకా విడిచిపెట్టేశారు కూడాను. ఇంకా దాని జోలికి రావట్లేదు, ఇంకా తయారు చేయరా అని చెప్పేసి మానేశారు. ఎందుకంటే ఆ టైంలో మంచి ట్రెండ్ అయ్యేది అంటే ఈ పచ్చడి అంతా కూడాను. ఇప్పుడు మనం స్టార్ట్ చేసాం, బాగా దీన్ని ఒక బిజినెస్ గా మనం స్టార్ట్ చేద్దాం, ప్రమోట్ చేద్దాం. ఇది ఒక చిన్న ప్రమోషన్ లేదు అనమాట. ఈ వీడియోని పూర్తిగా చూసిన తర్వాత ఎలా వచ్చింది పచ్చడి అనేది కామెంట్స్లో రాయండి. వెదర్ కూడాను మాకు ఇబ్బందికరంగా ఉన్న మీలో చాలా మంది ఎంజాయ్ చేస్తారు, ఈ వెదర్ని ఇష్టపడతారు. అందుకనే ఇలా ఈ వెదర్లో చేస్తున్నాం అనమాట. లేదంటే వద్దనుకున్నాము, కానీ చేస్తే కొద్దిగా బాగుంటుంది మీకు కూడా చూసే వాళ్ళకి. మన ముందర లక్ష్మణ్ తమ్ముడు వాళ్ళ పొలంలోని ఒక గుడిసె అయితే ఉంది. ఆ గుడిసె లోపలికి వెళ్ళి మనం తయారు చేద్దాం ఈ చికెన్ పచ్చడి అంతా కూడాను. మేము నేర్చుకున్న తర్వాత చేస్తున్న వంటకం అనమాట ఇది. మేము కూడా ఇంతవరకు తినలేదు. ఒక వీడియో చేసాం మనం, 13-14 రకాలు పచ్చళ్ళు మనం అప్పుడు తిన్నది. తర్వాత మనం ఇంకా ఎప్పుడు తినలేదు. ఇది మనం తయారు చేసిన తర్వాత టేస్ట్ కూడా చూద్దాం. ఆ సారి చిన్నరబా మిస్ అయ్యాడా? ఉండేట్రా? అందరు కూడా ఉన్నాం. ఓకే, మా లక్ష్మణ్ తమ్ముడు మిస్ అయ్యాడంట. మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ అయితే ఇవ్వండి. ఇట్లాంటి వీడియోస్ కోసం మన అరకు ట్రైబల్ కుకింగ్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక వారంలోని 2 వీడియోస్ అయితే వస్తాయి, ఇట్లాంటి వంటకాలకు సంబంధించిన వీడియోస్ వస్తాయి. తర్వాత మన అరకు ట్రైబల్ కుకింగ్, అరకు ట్రైబల్ కల్చర్లోనే వస్తుంది అనమాట వీడియో, ఎందుకంటే ఈ వెదర్ కండిషన్ వల్ల. సరే, ఇప్పుడు మనం ముందుకి స్టార్ట్ అవుదాం. పదండి బా, రండి. మన లగేజ్లు అన్నీ కూడా పట్టుకోండి. ఓకే, ఈ సోలార్ లైట్ కూడా తీసుకొచ్చాం. లోపల చీకటిగా ఉంటుంది ఆ గుడిసె లోపల, లైట్ అనేది లేదు కదా. పదండి పడుతుంది. తమ్ముడు ఇక్కడ ఏంట్రా రాగులేసారా? ఓకే, రాగులేసారు కానీ ఇక్కడ ఉన్న కలుపు మొక్కలు కప్పించలిస్తున్నాయి అవి. అవునవును, అవే ఎక్కువ అయిపోయాయి. ఈ వర్షం కాస్త తగ్గిన తర్వాత మా వాళ్ళు ఈ గాబు అంతా కూడాను తీస్తారు. మా వాళ్ళు గాబు అంటారు, ఈ పిచ్చి మొక్కలు ఇదంతా కూడాను తీస్తారు కదా దాన్ని. మన ముందర ఈ కమల చెట్లు అయితే ఉన్నాయి. ఈ స్టార్ట్ అవుతుంటాయి, చిన్న కాయలు అయితే వస్తుంటాయి. అవునవును. ఇది ఎప్పుడు ఆవు తినేసిందిరా బామర్ది. ఇది ఆవు లేకుంటే మీరేనా? ఏంటి ఇది తినేసింది చూడు, ఇది రాగులు తిరిగి రాగులు, ఈ మొక్కలు పశువులు తినేస్తున్నాయి. ఇదిగో కిందన మీకు కనిపించకపోవచ్చు, వెనకాల మా జానిగడు కూడా వస్తున్నాడు మాతో పాటుగానే. ఇదిగో మొన్న ఒకసారి మ్యాగీ చేసినప్పుడు తిన్నాడు కదరా, కొద్దిగా అక్కడి నుంచి కొద్దిగా రుచి నుంచి మరలా వస్తున్నాడు. పాపం వాళ్ళ ఆవిడ చనిపోయిన తర్వాత నుంచి మనోడు ఇన్యాక్టివ్ అయిపోయాడు అనమాట. కిందన ఈ పొలం చూసారా? ఈ పొలాలన్నీ కూడాను పెద్ద పెద్ద పొలాలు, కానీ సారం అనేది చాలా తక్కువ. ఎందుకంటే నిత్యం ఇక్కడ వాటర్ అనేది నిల్వ ఉంటుంది, దానివల్ల సారం అనేది అంత నిలబడదు. మీలో చాలామందికి తెలిసిన విషయమే. ఇది మన లక్ష్మణ్ తమ్ముడు వాళ్ళది. ఈ నాట్లేసి ఒక వారం రోజులు అలా అవుతుంది. ఇక్కడ ఒక పుట్ట అయితే ఉంది, పాత పుట్ట. ఇట్లాంటి పాత పుట్టలోని ఈ పుట్టగొడుగులు కూడా వస్తుంటాయి. దాని గురించి వెతుకుతున్నాం. దొరికితే మన కుకింగ్ ఛానల్లోని వీడియో అయితే వస్తుంది, కానీ దొరకట్లేదు. మన కాసంతకు రావట్లేదు. దాదాపు 2 సంవత్సరాలు అవుతుంది చూస్తున్నాం కానీ. అవును, ఒకే ఒకసారి ఊరి దగ్గర ఒకసారి వచ్చాయి అవి. అక్కడ వస్తున్నాయి, ఎవరో ఒకరు తినేస్తున్నారు, ఇంకా తర్వాత రావట్లేదు అవి. అక్కడ నుంచి రావట్లేదు అవి. మీ ప్రాంతాల్లో ఎక్కువ వస్తుంటాయి అనుకుంటా, కామెంట్స్ లో రాయండి. మేము కూడా వస్తాము కలిసి అప్పుడు మంచిగా వంట చేసుకుని తిందాం. కానీ ఇది ఇక్కడ చింత చెట్టు అయితే ఉంటుంది. దీని వల్ల ఉపయోగాలు ఏంటో కొద్దిగా మనకు అడుగురా చెప్తారేమో. ఏది? అలోవేరా. దాని గురించి బోలెడు ప్రయోజనాలు ఉన్నాయి గురు, మనకు తెలియదు కదా, మనం చెప్తారు. మనమైతే కాలిన గాయాల పైన పెడతాం కదా. అవునవును. ఇక్కడ తీసుకొచ్చారా మన ఇదిగో ఈ మొక్కలు అయితే మంచిగా నాటుతున్నాడు లక్ష్మణ్. ఇరుకుగా ఉంటది, ఎక్కడెక్కడ నుండో తీసుకొస్తున్నాడు చూడు. ఇది తమ్ముడు ఇదేంటి రా? ఏ మొక్కలు రా? సిల్వర్ ఓక్ చెట్లు కదా, నారులాగా పోస్తున్నారు తమ్ముడు వాళ్ళు. కాస్త పెరిగిన మొక్కలు ఇక్కడ ఈ బుట్టల్లో పెట్టారు. రా బా, మన ప్లేస్ కి అయితే వస్తాం రా. కాఫీ తోట, తర్వాత ఈ మిరియాల తోట. మన వాళ్ళు ఇక్కడ ఈ మొక్కలు నాటుతారు అనమాట. రా ఇదిగో రా, ఎలా ఉన్నారు ఇక్కడ చూడరా. ఎవరున్నారా లోపల? జానగాడు వాళ్ళ ఫ్రెండ్ లాంటి వాళ్ళు ఉన్నారు అందరు. అవునా? అంతమంది ఉన్నారు చూడదు. లేదురా తమ్ముడు, తీసురా. ఓరే తమ్ముడు, ఈరోజు సూపర్ రా. పనస పిక్కలు చూసి ఉన్నాయో. ఈ పక్కన చూడండి పనస పిక్కలు. ఈ పనస పిక్కలు ఈ సీజన్ లో కాల్చుకుని తింటుంటే, ఈ వర్షాకాలంలో ఈ లోపల అయితే మంచిగా ఉంది వెదర్ అంతా కూడా. అంటే
లోపల ఈ ఆంబియన్స్ అంతా కూడాను పర్లేదు, మరినంత చీకటిగా అయితే లేదు. మేము ఊహించిన దానికంటే బాగానే ఉంది. ఓకే, వెనకాల అన్ని కూడాను పొలాలే మీకు కనిపిస్తే కానీ పొగ మంచు మీకేం కనిపించదు. మనం మంట వెలిగిద్దాం ఫస్ట్. ఓకే, మంట వెలిగించి మనకు కాస్త మనం వెచ్చపడదాము. తర్వాత ఈ పనసపికలు దాంతో పాటు కాల్చుకొని మనం పనసపికలు మంచివేనా? మంచివే, ఇదిగో మంచివే, మంచి పలికే ఉంది. అంటే ఇవి బాగానే ఉన్నాయి కానీ కాల్చిన తర్వాత కాలుతాయిలో తెలియదు. కొన్ని మంచి కొద్దిగా వాటర్లో మెత్తగా అయిపోతాయి అవి. అవునవును, మంచిగా ఆరిపోయినాయి తమ్ముడు కర్రలు. ఇదిగో ఇలాంటివి అయితే బాగానే ఉన్నాయి, కొన్ని అయితే కుళ్ళిపోయినాయి, లోపల ఫంగస్ చేరి. ఇంకొన్ని తీసుకుందాం బా, సరిపోతాయేమో బారది. సరిపోతాయా? కుళ్ళిపోయి ఉన్నాయి అన్ని. ఎంత వెతుకుతారు అక్కడ మళ్ళీ? కుళ్ళిపోయినాయి. వెతుకుదాం రా. ఇంట్లో దాచి ఉన్న పిక్కలు కూడా ఈ సీజన్లో బారది. అంటే పనసపళ్ళు అయిపోయాక నాన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఆవులు వెళ్ళిన వాళ్ళకి కూడా మళ్ళీ వేపేసి కొన్ని ఉంచుంటారు, కొన్ని మనం గొయ్యి తీసి దాచేస్తాం కదా అవునవును అడవుల్లోని. మరలా ఈ ఆగస్టు సెప్టెంబర్ ఆ టైంలో దాచింది మా వాళ్ళు వెలికి తీసి అప్పుడు కాల్చుకొని తింటారు అనమాట. సూపర్ టేస్ట్ ఉంటాయి. అవి మొలకలు వచ్చి మంచి టేస్ట్గా ఉంటాయి. మొలకలు వచ్చి ఉండాలి. అది మరలా వర్షం స్టార్ట్ అయిపోయింది. మనోళ్ళు బయట పెట్టారు ఈ మంట అంతా కూడాను. పొయ్యి లోపల పెడదాం అనుకున్నాము కానీ మనోళ్ళు బయట పెడదాం వర్షం రాదు కదా అని చెప్పేసి బయట పెట్టారు. ఇక్కడ బయటే బాగుంది అన్న క్లైమేట్. బాగుంది కానీ ఇదిగో మరలా చినుకులు స్టార్ట్ అయ్యాయి కదా. ఈ పనస గింజలన్నీ కూడా మంచిగా వేగాయి. ఈ వర్షం కూడా స్టార్ట్ అయిపోయిందినా ఇబ్బంది పడుతుంది బాగా. చూసారా, మాడినట్టు కనిపించిన కూడాను బాగానే ఉన్నాయి. దీంట్లో ఆయిల్ అనేది ఉండింది, అది కాస్త పట్టింది అనమాట దీంట్లోనే. ఇప్పుడు మనం దించేద్దాం, దించేసి మనం తిందాం. ఈ మంట కూడాను ఆరిపోవచ్చు వర్షం పడుతుంది కాబట్టి. ఎర్రగున్నవి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి, ఎర్రగా లేనివి తెల్లగున్నవి అంత టేస్ట్ అయితే ఉండవు అనమాట. ఇదిగో ఇది బాగున్నాయి రా బా, చాలా బాగున్నాయి. ఇవి బాగా అంటే ఇక్కడ ఉండే గింజలు ఉండే వాటర్ కూడా కాస్త తగ్గింది, అలాగా టేస్ట్ కూడా బాగుంది. ఈ వెంటనే అయితే జిగురు జిగురులా ఉంటాయి బాగుంది. కొద్దిగా ఆరిపోయినాయి, ఆరిపోయి కాబట్టి బాగున్నాయి. అదే విధంగా ఈ వర్షాలు అప్పుడు తింటేనే బాగుంటాయి అన్నమాట టేస్ట్గా. దీనికి ఒక క్లైమేట్ అంటూ ఉంటుంది, తినేటప్పుడు ఆ ఫీల్ అనేది బాగుంటుంది. బాగా అవుతుంది. ఎక్కువ మన వాళ్ళు ఏంటంటే ఈ గింజలు అనుకుంటే దాచిపెట్టుకోండి. ఇప్పుడు ఆగస్టు సెప్టెంబర్ మనకు ముసురు పడుతుంది చూడు, ఆగస్టులో ఎక్కువ ముసురు పడుతుంది. తుఫాన్లు చేసిన టైంలోని ఇలా ఆగస్ట్ అన్నప్పుడు వీడు ఆగస్టులోనే వస్తుంది, మళ్ళీ మనం కొద్దిగా ముందుగా చేస్తున్నాం. సో ఈ ఆగస్టు మంత్లో బాగా ముసురు పట్టినప్పుడు ఇవన్నీ కూడా తీసుకొచ్చి చక్కగా నిద్రపోతూ కాల్చి తింటారు అనమాట మా వాళ్ళు. ప్రస్తుతం కూడా ముసురు పట్టిన పరిస్థితి ఉంది. 3 రోజుల నుంచి ఒకటే వాతావరణం, ఇంకొక 3-4 రోజుల వరకు ఇలానే ఉంటుంది. చెప్పలేము ఇంకా. ఫ్రెండ్స్, వర్షం అయితే పడుతుంది, బయటే ఈ వంట అంతా కూడా చేస్తున్నాము. మేమైతే లోపల కూర్చున్నాము, ఆ వంట తడిచిపోతుంది, మంట కూడా నారిపోద్ది అని చెప్పేసి పైన చూసారు కదా ఈ గుంపం ఒకటి పాతము, అందులో గొడుగు అయితే కట్టాము. దాని పని దానిదే, మన పని మనది. ఆ మంట ఆరినప్పుడు అలాగా అదైతే మంచిగా బాయిల్ అవుతుంది చికెన్ అంతా కూడాను. ఆ పడిన వర్షం అంతా కూడాను ఆ గొడుగు పైన పడుతుంది, సైడ్కి వెళ్ళిపోతుంది, అది ఆరకుండా ఉంటుంది, అది కాపాడుతుంది. మా ఆలోచన ఎలా ఉందో అనేది కామెంట్స్ లో రాయండి, చాలా తెలివిగా ఆలోచిస్తాం మేము. మన చికెన్ అయితే పూర్తిగా తయారైపోయింది. ఇదిగో పొడి పొడిగా తయారైంది. దీంట్లోని వాటర్ కూడాను కలపలేదు, ఉప్పు వేసాం అలానే పసుపు వేసాం. దీన్ని ఇప్పుడు వేరు చేద్దాం. ఉప్పు, కారం, పసుపు, నూనె అదంతా వేసాం కదరా, వేసాం రా, బాగుంది. ఇలా తినేయచ్చు. చికెన్ తీసుకున్న తర్వాత పల్లీల నూనె అయితే పోసుకున్నాము ఈ పాత్రలోని. ఇప్పుడు దీంట్లోని చికెన్ అయితే మనం వేసేద్దాం. ఇది కూడా మంచిగా మరుగుతుంది. అలా ముందుకు రా తమ్ముడు. బాగా తింటారా? వద్దురా బాబు, తింటారు చంపుతున్నాడు. అందరు కూడా ఇదే పని మీద ఉన్నారనమాట. తొలుకుదన్నా చెప్పురా, పోసేస్తున్నావు. సూపర్. మంచిగా వేడెక్కింది గురు, చూడదు ఎలా అవుతుంది. ఇదిగో అంతా చల్ల పడిపోయిన తర్వాత చేతితో కలిపేరా. మనోళ్ళేమో వాతావరణం చల్లగా ఉంది కదా, ఇంకా హీట్ అవ్వలేదు బాగా అని చెప్పేసి ఇంతవరకు వీళ్ళు వెయిట్ చేయించారు. ముందుగానే వేసేద్దాము చికెన్, అయినప్పటికీ పర్లేదు, అది కాస్త ఫ్రై అవ్వాలి అంతే. అవును, అంతే కదా. ఒకసారి మా యుద్ధం ఏంటో చూస్తారు, ఇటు కాస్త తిప్పురా బామర్ది. ఇదిగో ఇది ఒక యుద్ధ ఘోష. ఆ చికెన్ ఉడకడానికి ఆ వాటర్ అంతా కూడా ఇంకడానికి కొద్దిగా టైం పట్టింది కదా. ఇదే టైంలోని చిన్నారవన్న మన సురేష్ అయితే వెళ్ళి తీసుకొచ్చారు పనసపళ్ళు. లాస్ట్ సీజన్ అవుతుందన్నమాట, పక్కన ఒక చెట్టు అవుతుంది, అక్కడ నుండి తీసుకొస్తే తింటున్నాం అనమాట. మంచి టేస్ట్గా ఉన్నాయి. లక్కీగా దొరికిందిరా, దొరకదు అనుకుని వెళ్ళాం మేము. తమ్ముడు కుండ బెల్లం కూడా సప్పగా అనిపిస్తుంది కదా. ఇద్దరా మా చిన్నారావు చూసారా, అంత తీపగా ఉంది ఇది. కుండ బెల్లం కూడా చప్పగా ఉంటుంది మరి. కుండ బెల్లం అంటే ఏంటి చెప్పు రాజు. కుండ బెల్లం అంటే ఏంటంటే బెల్లం చెరుకుతో తయారు చేస్తారు కదా, అదనమాట బెల్లం. మేమైతే కుండ బెల్లం అని అంటాం దానికి. ఇదేట్రా ఈ వాతావరణం ఇలా ఉంది, ఏం తగ్గదా? గడిబిడిగా ఉందా?
గడబిడిగా ఉంది, ప్రకృతిలో ప్రయాణం లాగా ఉంది ఇప్పుడు. ఫ్రెండ్స్ మన వ్యూవర్స్ మేరకు రాంబాబు అయితే ఒక పనసతో తినబోతున్నాడు. వద్దు పెట్టేసేపు అక్కడే పోయిందిలే, నేను ఎంత కలుపుతుంది దానికి. ఇదేట్రా అంత పెద్ద పీసెస్లు ఉండేవి, ఇప్పుడు చిన్న చిన్న పీసెస్. ఉడకబెట్టినప్పుడు అంత పెద్దగా కనిపిస్తుండే. ఇందులో కాస్త పౌడర్ లాంటిది కూడా వేసుకుంటే బాగుండు. పిండి పౌడర్, ఈ శనగపిండి లాంటిది, శనగపిండి, బియ్య పిండి, శనగపిండి కలిపి ఇప్పుడు. అవును ఫ్రెండ్స్, దీంట్లో ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే కలుపుదాము. అన్న దూరం అలా ఉంటుంది మరి. ఇదైతే పచ్చి వాసన పోయేంత వరకు ఇందులో వేయించాలి రాదు. అంతే కదా మీరు, ఇందులో కొద్దిగా వాటర్ ఉంటుంది, అందుకని అలాగ వస్తుంది. ఇదైతే మనకు తయారైంది. ఇప్పుడు దీంట్లోనే కరివేపాకు కలుపుతున్నాము. కరివేపాకు కలుపుదాం. నేను భయపడ్డాను రా మళ్ళీ ఇందాక అలాగ అవుతుందని. మంట వస్తుందని సార్, మంట వస్తుందని కాదు, ఇందాక శబ్దం వచ్చింది కదా. కాస్త గట్టిపడిన ఆకులు గట్టిపడిన తర్వాత అప్పుడు ముక్కలు కలిపిద్దాం దాంట్లో. ఫ్రెండ్స్, ఇక్కడ ఆయిల్ అనేది ఎక్కువైందా తక్కువైందా అనేది కామెంట్స్లో రాయండి, మాకు కూడా తెలియదు. ఈ క్వాంటిటీకి సరిపోతుందేమో అనుకుంటున్నాము. ఈ ఆకులన్నీ కూడా కరకరలాడుతున్నాయి. అప్పా రాజు ఒకసారి తిప్పురారా. ఏట్రా ఇంజిన్ ఆయిల్ తయారైంది. ఆ ఇంజిన్ ఆయిల్ కాస్త నా తొడ మీద పడిందిరా. చూపిస్తా నాకు నీకు. ఓకే రాజు, దీంట్లో మసాలా కలుపుదాం రా ఇప్పుడు. అలాగే బా. ఫ్రెండ్స్, ఈ పచ్చడి కోసం మేము తయారు చేసుకున్న మసాలా పొడి అయితే కలుపుతున్నాము. ఇందులో ఏమేమి కలిపామనేది మీకు రాసి పెడతాము, ఒకసారి చూడండి. కలిపే రాజు. ఇప్పుడైతే ఇందులో కలిపేద్దాం. తిప్పురా అలాగా. ఒక్క 2 నిమిషాల్లో మనము కారము తర్వాత ఉప్పు ఓకే సరిపడా అంతే. మెండుగా దీంట్లోనే కారం అయితే కలుపుతున్నాం ఇప్పుడు. కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ కలిపే ఎర్ర కనిపించాలి మరి. బాగా ఎంత ఇద్దాం కారం? తగ్గించాలా? చాలా అన్నా నీ తగ్గించకన్నా అక్కడ ఎక్కువ వేసేస్తున్నాను. ఓకే, కారం అయితే సరిపోతుంది అంటున్నారు. దీంట్లోనే ఉప్పు కూడాను ఇంత ముందు కూడా మేము కలిపాము కాబట్టి తక్కువ ఉప్పు వేసుకున్నాం. మంచి నురుగు వచ్చింది గాయస్. ఇదంతా కూడాను సర్ఫ్ ఎక్సెల్ నుంచి వచ్చిన నురుగు అనమాట. ఫ్రెండ్స్, మీరు చెప్పండి, మేము చేసే ప్రాసెస్ కరెక్టా కాదా? తిన్నగా వెళ్తుందా లేకుంటే వంకర టింకరకి వెళ్తుందా అని చెప్పండి. అన్నా ఇక్కడ ఆకులు ఏమైనా ఇవ్వండిరా, దించేస్తాము. బావగారు మాకు ఆకులు పంపించాలా మీరు? మా పొగ అనేది తిన్న కంట్లోకి వచ్చేస్తుంది రా. వర్షం కూడాను ఉన్న పలంగా ఉండి ఇప్పుడే ఇంకా ఎక్కువ అయింది. అవునవునే, తడిసిపోతున్నాము. అయిపోయింది రాజు దించి. ఫ్రెండ్స్, మన పచ్చడి అయితే తయారైపోయింది. ఒకసారి దగ్గరికి రండి, ఎలా తయారైందో మీరు చూదురు. కానీ మరి ఇలానే తయారవుతుందా ఏటా అనేది మాకు తెలియదు పూర్తిగా. ఇదిగో ఇలా తయారైంది అనమాట. ముక్కలైతే కాస్త గట్టిగా వచ్చాయి కదా రాజు? పర్లేదు మంచిగా. ఇప్పుడు దీంట్లోనే మేము ఇదిగో నిమ్మరసం అయితే కలుపుతున్నాము. నిమ్మరసం అంతా కూడా మనం కలిపేద్దాం. సరిపోతుందిరా, ఎక్కువ వేసిన కూడా పుల్లగా అయిపోద్దాము. ఇలా తయారు చేసిన పచ్చడి అంట ఒక 2 రోజుల తర్వాత తినాలి, అప్పుడు చిక్కగా రుచికరంగా మంచిగా వస్తుంది. కానీ మనం ఇన్స్టెంట్గానే చేస్తున్నాం కాబట్టి వెంటనే తినేస్తాము. కాస్త పల్చగా ఎట్లా ఉండొచ్చేమో, టేస్ట్ కూడా ఏమైనా మారుతుందేమో. కొద్దిగా ఇవ్వండిపా, ఇంకొద్దిగా. ఇందాక పనసపండు తిన్నాం కదా, దానివల్ల కడుపు నిండిపోయినట్టుంది ఇప్పటికి. నాకేనా మనం దయ్యాలకి పెడతాం కదా, మనకు పండుగల పూర్వీకులకు భోజనం పెడతారు పొడుగున, అట్లాగా వడ్డించుకున్నాం కొద్ది కొద్దిగా. మన పచ్చడి అయితే ఇలా తయారైంది, ఇలా కనిపిస్తుంది. ఏమైనా మిస్టేక్ చేసామా లేకుంటే ఇంతేనా అనేది మాకు తెలియదు. కరెక్ట్గానే ఉంది బ్రో. నీ మిస్టేక్ చేసేవా అని అడిగితే నేనే చెప్తాను, అవును బాయ్ ఇక్కడ కొద్దిగా ఎక్కేసేవరా, ఇది ఏమి ఎక్కేసేవరా అనేసి అంటాను నేనే. ఇదిగో ఈ చికెన్ పచ్చడి అయితే ఇట్లా వచ్చిందనమాట. చూడండి దగ్గర నుండి. ఏమైనా మిస్టేక్ చేస్తుంటే కామెంట్స్లో రాయండి. మాకేంటంటే ఆ నూనె అనేది ఎక్కువ కనిపిస్తుంది. అవును, పైగా ఏంటంటే దీన్ని ఎలా కలుపుకుని తినాలో కూడా మాకు అర్థం అవ్వట్లేదు. దీంట్లో మంచిగా రసం చేసుకుంటే బాగున్నాయి. మీరు దీనికి సంబంధించిన విషయాలన్నీ కూడా మాతో పంచుకోండి. దీన్ని ఎలా తయారు చేయాలి, ఇంతేనా లేకుంటే ఇంకేమైనా మార్పులు చేయాలా అని, ఇంకెలా చేస్తే ఇంకా బాగుంటుంది అనేది కూడా కామెంట్స్లో రాయండి. మావాడైతే ఏంటి రాయా లేకుంటే ఇంకేదైనా బఠానీ ఏమైనా తీసుకొచ్చి తిన్నావా? మిల్లర్ మిషన్లో ఉండే కదా. అవును, అవి నేను కూడా ట్రై చేస్తున్నాను, అలాగ రాకూడదని కోరుకుంటున్నాను. ఇలా కూడా వచ్చింది బ్రో. ఒకసారి టేస్ట్ అయితే చూద్దాం ఎలా ఉందో ఏటో. వేడి వేడి అన్నంతో అయితే బాగానే ఉంటుంది, ఎందుకంటే వేడి అన్నంతో ఏదైనా కూడా బాగానే ఉంటుంది. అవును, అన్నంతో అయితే మంచిగా సెట్ అయింది రా. బాగుందిరా, బాగుంది. అన్నంతో బాగానే ఉంది, కానీ ఈ ముక్కలు గట్టిగా అయిపోయి కరకరలాడుతున్నాయి.
బఠానీ లాగా. ఇది ఎక్కువ రోజులు నిల్వ ఉంటే బాగుంటుంది, మంచి టేస్ట్ ఉంది బాగా. నిల్వ ఉంటే బాగుంటుందా? నిల్వ ఉంటే బాగుంటుంది, మెత్తగా తయారైపోద్ది. అది తయారు చేసిన తర్వాత ఒక 2-3 రోజుల తర్వాత తినాలటబ్బా, అప్పుడు బాగుంటుంది. మనకు అంత టైం ఇచ్చామంటే ఇక్కడ ఉన్న అంటే ఇక్కడ ఇప్పుడు చూపిస్తున్న ఇంట్రెస్ట్ కంటే అప్పుడు ఉన్న ఇంట్రెస్ట్ ఇంకా మొత్తం పోతుంది. అలాగే ఉంటుంది రాజు. ఎప్పుడప్పుడు తింటేనే మనకు కిక్ అనేది ఉంటుంది కదా బా. కానీ ముక్కలు మాత్రం మంచి క్రిస్పీగా కరకరలాడుతుంది, మంచి టేస్ట్ ఉన్నాయి గురు. ఈరోజు మనం తయారు చేసేది చికెన్ పచ్చడా లేకుంటే చికెన్ కూర అనేది మీరే దాన్ని మరి కూర కింద మార్చడం. పచ్చడిలా లేదు, కూరలా ఉంది, టేస్ట్ అయితే బాగుంది. అందుకనే అంటే దీన్ని మనం పచ్చడిగా భావించి తినాల్సిందే. కూర అనుకుని తిన్నామంటే కూర ఇది చికెన్ కూర కరకరలాడుతుంది. చికెన్ కూర ఏం లేదు బా, ఇది చికెన్ ఫ్రై ఉంటుంది అదే ఇది అంతే. చికెన్ ఫ్రైని మనం తీసుకెళ్ళి నూనెలో ముంచాం అంతే. కొద్దిగా గట్టి అవ్వడం వల్ల అది పకోడీలాగా అనిపిస్తుంది, కానీ పకోడీ అయింది ఇప్పుడు. చికెన్ పకోడా అయిపోయింది ఇప్పుడు. అంటే నిజం చెప్పాలంటే చికెన్ అనేది గట్టిగా ఉంటుంది. చిన్నారు బాగా చెప్పింది కూడా పాయింట్ రా. అవును, అంటే చికెన్ పకోడీ అని అనిపిస్తుంది, కొద్దిగా కరకరలాడుతుంది. అవునవును. ఈ చికెన్ పిక్కలు అనేది కొద్దిగా గట్టిగా ఉంటుంది కదా. మనం ఒకసారి తిన్నది కూడా అలా గట్టిగా ఉండింది, ఇంతేనా లేకుంటే ఎలా ఉంటుంది అన్నాం కదా. గ్రేవ్ ఎక్కువ ఉండింది. గ్రేవ్ అంటే ఏం కాదు, అక్కడ నూనె అది. ఇదేంటంటే పచ్చడానికి కాస్త నూనె అనేది ఎక్కువ ఉంటుంది. నిల్వ ఉండే పదార్థాలన్నిటికీ వెనిగర్ కానీ లేకుంటే ఈ నిమ్మరసం లేకుంటే నూనె, ఉప్పు అనేది ఎక్కువనే పెడతారు. నిల్వ ఉండాలంటే ఇవి ఉండాల్సిందే. అలానే దీంతో పాటుగా ఏంటంటే ఈ మాంస పదార్థంలో తడి ఉండింది అనుకుంటే త్వరగా పాడైపోద్ది అనమాట. తడి అనేది ఉండకూడదు. సో అందుకే మనం డ్రై రోస్ట్ చేసాం ఇట్లాగా. కానీ కరకరలాడుతుంది మీరు చెప్పినట్టు. ఇది ఎక్కువ రోజులు ఉంటే మాత్రం కొద్దిగా మెత్తగా అదే నూనె అది మనం వేపుడు చేసింది మొత్తం కలిసి మెత్తగా తయారైపోద్ది బాగుంది. అప్పుడు కలిపి తింటే బాగుంటుంది. కింద చిన్న చిన్న ఉండే కదా గురు, అది మాడినది చేదు అనిపిస్తుంది. అవును, అదేంటంటే చాలా చిన్న ముక్కలు ఉండే కదా, మాడిపోయాను. మనం అప్పటి వరకు చికెన్ ఫ్రై అనుకున్నాం, కానీ చికెన్ పకోడా అని చెప్పి తర్వాత అర్థమైంది చిన్న బాగా చెప్పిన తర్వాత. అప్పుడు అంటే కొన్ని వాదోపవాదాలు జరిగిన తర్వాత ఒక నిర్ణయానికి వస్తాయి కదా, అలా వచ్చింది ఇది కూడా. మంచిగా కలిసింది అయితే మాత్రం బాగుంది తినడానికి. మరి ఇప్పుడు మా చిన్నారు బాగా చికెన్ ఫ్రైడ్ రైస్ తయారు చేసాడు, కలిపి ఎన్ని తీసుకొస్తారు రా పికిల్ని. కారా బాగా తయారు చేస్తున్నాడు. నోట్లో పెట్టుకుంటేనేమో చికెన్ పకోడా అంటున్నాడు, అది మొత్తం కలిపిన చికెన్ ఫ్రైడ్ రైస్ అంటున్నాడు. ఏమంటావు చెప్పు. వంట చేసిన తర్వాత ఒక రకం. అవును, నెక్స్ట్ టైం నుంచి మనం తయారు చేసుకోకుండా ఆర్డర్ ఇచ్చుకుందాం గురు. చికెన్ పచ్చడి వద్దు కాదు బ్రో, చికెన్ పకోడీ కాకుండా ఏదైనా పేరు పెడదాం మేము దీనికి. రోస్టింగ్, చికెన్ రోస్టా. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన చికెన్ పికిల్ అనమాట, ఇలా తయారైంది. దీన్ని మీరే నామకరణం చేయండి దీనికి. ఇప్పుడు మళ్ళీ వాళ్ళకి ఇచ్చేవా? మనకి ఇచ్చాము బాధ్యత అంతా కూడాను. మీరైతే ఎలా తయారు చేస్తారనేది మొన్న వీడియోలోనే అక్క ఒకరు పెట్టారు గురు, చక్కగా రాసింది. అంటే చేపల పులుసు, ఈ చిన్న చేపల పులుసు ఎలా తయారు చేయాలనేది చక్కగా రాసింది అక్క. అలానే మీరు కూడా ఎవరైనా అక్కలు ఎవరైనా చూస్తుంటే రాయండి. మన వీడియోస్ కూడా సగం అక్కలు చూస్తుంటారు ఎక్కువ. అవును, నెక్స్ట్ టమాటా పిక్కలు చేద్దాం, లేదంటే ఆవకాయ సారి చేద్దాం. అవి ఫెయిల్ అవ్వవు కదా, అది కూడా పాయింటే. మనం ఉండి ఇంత గట్టిదానిక పట్టుకున్నాం చూడు, ఇస్తుంది మనకు. మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో రాయండి. మీకు నచ్చుంటే ఒక లైక్ అయితే ఇవ్వండి. ఇలాంటి వీడియోస్ కోసం మన అరకు ట్రైబల్ కుకింగ్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో కొత్త వీడియోతో మేము ముందుకుంటాం. అంతవరకు అయితే సెలవు. బాయ్ ఫ్రెండ్స్. కష్టానికి తెలిసి వెళ్ళిపోతుంది. పకోడీ బాగుంది, పకోడీ బాగుంది, కరకరలాడుతున్నాయి. చెకోడి అని చెప్పి మళ్ళీ తర్వాత చెగోడిరా, పకోడీ ఈక్వల్ టు చెగోడి. మంచిగా అవి కూడా తింటుంటే ఇలాంటి సౌండ్ వస్తుంటాయి. ఎలాగుందిరా బామ్మర్ది పకోడీ కూర? పకోడీ కూర బాగుంది, కానీ ఇదే ఎక్కువ గట్టిగా అయిపోయింది. ఏది గట్టిగా అయింది? చికెన్. నిజాన్ని చెప్పే, అది మెత్తగా ఉంది బిస్కెట్ లాగా. పళ్ళు ఊడిపోతాయి, జాగ్రత్త చూడు. ఇంట్లో తీసుకొచ్చి తినలేవు, ఎక్కువ తినలేం. వాళ్ళకుంది భోజన కార్యక్రమం తర్వాత పెడదాం వాళ్ళకి. మొన్నాడు లాస్ట్ వీడియోకి కొండపైకి వెళ్ళని చూడు, అప్పుడు సగం దారి వరకు వచ్చా నీరు తయారు చేయట్లేదు, వెళ్ళిపోదామని వస్తున్నాడు. ఈరోజు చికెన్ కదా బా, స్మెల్ ఉండిపోయాడు, వెళ్ళలేదు. అయితే ప్రతిసారి అటు రావాలంటే చికెన్ తీసుకురావాలంటావు నువ్వు. మన లక్ష్మణ్ వాళ్ళదే కర్రీ లక్ష్మి ప్లేస్లో ఈ కర్రీగాడు తయారైపోయాడు అనమాట. జాయిన్ చేసుకున్నాం. అప్పుడు కర్రీ లక్ష్మి కూడా వాళ్ళదే కదా. చిన్నరావనా అయిపోయిందా? కంప్లీట్ తిన్నాడు ఇప్పుడు.
చికెన్ తండ్రా మొత్తం తినేసాడు అది. చికెన్ తిండ్రా కాస్త జిగర్ తండ్రా లాగా అయింది ఇది. అదే మన సురేష్ అయితే కాని కష్టానికి తింటున్నాడు అనమాట నెమ్మదిగా. చికెన్ ఫ్రైడ్ రైస్ ఫ్రెండ్స్, అది నిజంగా ఒకటి ఉంది మర్చిపోయింది. మా తమ్ముడు గొంతుగా చిన్నిగా ఉంటది, అది కష్టానికి దించుతున్నాడు. ఆహార వాహిక అంటాం కదా, అది మెల్లమెల్లగా దించుతున్నాడు ఒక మెతుకు అలాగ అలాగ అలాగా. అది